సో ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టో సిస్టమ్. సో ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టో సిస్టమ్ అనేది ఏంటంటే, సో క్రిప్టోగ్రఫీ అనేది ఏంటంటే, ఇక్కడ 2 యూజర్స్ని తీసుకోండి. 2 యూజర్స్, యూజర్ ఏ అండ్ యూజర్ బి. యూజర్ ఏ అండ్ యూజర్ బి 2 యూజర్స్ ఏంటంటే పబ్లిక్ కీని ఫైండ్ అవుట్ చేస్తే, సో పబ్లిక్ కీని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ఏ ఇంటూ జి. సో జి అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్ అని. సో పాయింట్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్. ఎన్ఏ అనేది ఏంటంటే లార్జ్ వాల్యూ అని. ఓకేనా. సో ఎన్ఏ అనేది ఒక లార్జ్ వాల్యూ. జి అనేది పాయింట్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్. సో పబ్లిక్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ పిఏ అని చెప్పి నేమ్ ఇచ్చాను. ఓకే, పిఏ. అలానే యూజర్ బి కూడా పబ్లిక్ కీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో పబ్లిక్ కీని ఫైండ్ అవుట్ చేయడానికి పిబి అని చెప్పి నేమ్ ఇచ్చాను. రైట్. సో ఫార్ములా ఏంటి? ఎన్ఏ కదా ఇక్కడ. సో ఇక్కడ ఎన్బి ఇంటూ జి. రైట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ పీబీకి ఒక వాల్యూ వస్తుంది. సో నేను ఈ పీబీ వాల్యూని ఎక్కడికి సెండ్ చేస్తున్నానంటే యూజర్ ఏకి సెండ్ చేస్తున్నాను. యూజర్ ఏకి పిఏ వాల్యూ వచ్చింది, పబ్లిక్కి పిఏ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని యూజర్ బికి సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు యూజర్ ఏ సీక్రెట్ కీ జనరేట్ చేసుకుంటుంది. అలానే యూజర్ బి కూడా సీక్రెట్ కీ జనరేట్ చేస్తుంది. రైట్. ఇక్కడ సీక్రెట్ కీ జనరేట్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే ఎన్ఏ ఇంటూ ఇక్కడ యూజర్ ఏ యూజర్ బి 2 యూజర్స్కి పబ్లిక్ కీ వాల్యూ వచ్చింది. ఇక్కడ యూజర్ బికి పీబీ వాల్యూని ఎవరికి సెండ్ చేశారు? యూజర్ ఏకి సెండ్ చేశారండి. ఓకేనా. సో యూజర్ ఏకి సీక్రెట్ కీ ఫార్ములా ఏంటి? కే ఈక్వల్ టు ఎన్ఏ ఇంటూ ఈ పీబీ వాల్యూ ఇక్కడికి వచ్చింది కదా, సో పీబీ అని. అలానే యూజర్ బి కూడా సీక్రెట్ కీ జనరేట్ చేస్తాం. సీక్రెట్ కీ జనరేట్ చేయడానికి కే ఈక్వల్ టు ఎన్బి ఇంటూ ఇక్కడ యూజర్ ఏకి పబ్లిక్కి పిఏ వచ్చిన రిజల్ట్ని నేను ఎవరికి సెండ్ చేశాను? యూజర్ బికి సెండ్ చేశాను. ఓకేనా. సో యూజర్ బి దగ్గర ఎన్బి ఇంటూ పిఏ. రైట్. ఇలా సీక్రెట్ కీ జనరేట్ చేసాం అనమాట. ఓకే. సో ఎలిప్టిక్ కర్వ్ అనేది అసిమెట్రిక్ కీ అండి. ఒకసారి చూడండి. సో ఎలిప్టిక్ కర్వ్ అనేది ఏంటంటే, ఎలిప్టిక్ కర్వ్ ఈజ్ ఏ పబ్లిక్ కీ అల్గారిథం. మనకి పబ్లిక్ కీ అల్గారిథమ్స్ చాలానే ఉన్నాయండి. ఆర్ఎస్ఏ అల్గారిథం అవ్వచ్చు, ఎల్గామల్ అవ్వచ్చు, డిఫెల్మెన్ అవ్వచ్చు, ఇలా చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి. సో వాటితో పాటు ఎలిప్టిక్ కర్వ్ అనేది కూడా ఒక పబ్లిక్ కీ అల్గారిథం. ఓకే. సో మనకి లైక్ ఏమున్నాయి? ఆర్ఎస్ఏ అల్గారిథం, అలానే ఎల్గామల్ అల్గారిథం, సో ఇవన్నీ కూడా పబ్లిక్ కీ అల్గారిథమ్స్ అండి. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ కీ అల్గారిథమ్స్. అలానే ఎలిప్టిక్ కర్వ్ అనేది కూడా సో పబ్లిక్ కీ అల్గారిథం. రైట్. సో ఈ పబ్లిక్ కీ అల్గారిథంలో మనకి ఈచ్ యూజర్కి 2 కీస్ ఉంటాయండి. మనకి 2 యూజర్స్ ఉన్నారు కదా, యూజర్ ఏ, యూజర్ బి. ఈచ్ యూజర్కి మనకి 2 కీస్ ఉంటాయి. ఈచ్ యూజర్కి మనకి ఏమంటాయి? 2 కీస్ ఉంటాయి. 2 కీస్ ఏంటంటే, ఒకటి పబ్లిక్ కీ, ఇంకోటి ప్రైవేట్ కీ అని. ఒకటి పబ్లిక్ కీ, ఇంకోటి ప్రైవేట్ కీ. ఈచ్ యూజర్కి పబ్లిక్ కీ ఉంటుంది అండ్ ప్రైవేట్ కీ ఉంటుంది. ఓకే. సో పబ్లిక్ కీని దేనికి యూజ్ చేస్తామంటే ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తామండి. సో పబ్లిక్ కీ దేనికి యూజ్ చేస్తాం? ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. అలానే ప్రైవేట్ కీ దేనికి యూజ్ చేస్తామంటే డీక్రిప్షన్కి యూజ్ చేస్తామండి. ఓకే. సో ఇక్కడ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్కి యూజ్ చేసాం. దీన్ని ఏం చేస్తామంటే కీని జనరేట్ చేస్తుందండి. ఇక్కడ ఏం చేస్తుందంటే కీని జనరేట్ చేస్తుంది.
కీని ఏం చేస్తుంది, జనరేట్ చేస్తుంది, కీని జనరేట్ చేస్తుంది. డీక్రిప్షన్ ఏం చేస్తుంది, కీని వెరిఫై చేస్తుంది. మన ఎన్క్రిప్షన్ సైడ్ కీని ఏం చేశాను, జనరేట్ చేశాను. డీక్రిప్షన్ సైడ్ ప్రైవేట్ కీని ఏం చేశాను, వెరిఫై చేశాను. వన్స్ వ్యాలిడ్ అయితేనే అప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది, వన్స్ ఇన్వాలిడ్ అయితే లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సెక్యూరిటీ పర్పస్. సో ఎన్క్రిప్షన్ సైడ్ మనకి జనరల్గా ఈచ్ యూజర్కి 2 కీస్ ఉన్నాయి. ఒక కీ ఏంటి పబ్లిక్ కీ, ఇంకో కీ ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీని ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాను, అది కీ జనరేట్ చేస్తుంది. ప్రైవేట్ కీ డీక్రిప్షన్కి యూజ్ చేస్తాను, ఇది ఇక్కడ కీ వెరిఫై చేస్తుంది. రైట్, 2 కీస్ ఉన్నాయి, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీ దేనికి యూజ్ చేస్తామంటే ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. ఎన్క్రిప్షన్ చేసి మనం ఏం చేస్తాం, కీని వెరిఫై చేస్తాం, జనరేట్ చేస్తాం, కీని జనరేట్ చేస్తాం. అలానే పబ్లిక్ కీ ఉంది. సో పబ్లిక్ కీ ఏం చేస్తుంది, డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో పబ్లిక్ కీ ఏం చేస్తుంది, డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో డీక్రిప్షన్లో ఏం చేస్తాం, కీని వెరిఫై చేస్తాం. ఓకేనా. సో వన్స్ వ్యాలిడ్ అయితేనే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్. సో ఎలక్ట్రిక్ కర్వ్ అనేది is diffie element key exchange. ఎలక్ట్రిక్ కర్వ్ అనేది కొంచెం డిఫీ ఎలిమెంట్ కీ ఎక్స్చేంజ్ లానే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం సీక్రెట్ కీ జనరేట్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగా కీ యూజర్ ఏకి వచ్చిన రిజల్ట్ని యూజర్ బికి పంపాను, యూజర్ బికి వచ్చిన రిజల్ట్ని యూజర్ ఏకి పంపాను. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే డిఫీ ఎలిమెంట్ కీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ కర్వ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు డిఫీ ఎలిమెంట్ కీ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ ఆల్సో సిమిలర్ టు ఎలక్ట్రిక్ కర్వ్ ఏంటి, డిజిటల్ సిగ్నేచర్ అండి. డిజిటల్ సిగ్నేచర్. ఓకే. సో ఈ ఎలక్ట్రిక్ కర్వ్ని 3 పార్ట్స్ చేయండి. ఒక పార్ట్ ఏంటంటే సో పబ్లిక్ కీ ఎలిమెంట్, ఇదొక పార్ట్. ఇంకొక పార్ట్ యూజర్ ఏ యూజర్ బి, ఇంకొక పార్ట్ సీక్రెట్ కీ. సీక్రెట్ కీ 3 పార్ట్స్ చేశాను. పబ్లిక్ ఎలిమెంట్ అండ్ యూజర్ ఏ యూజర్ బి అండ్ సీక్రెట్ కీ 3 పార్ట్స్. సో ఫస్ట్ ఇది పబ్లిక్ ఎలిమెంట్ కదా. సో పబ్లిక్ ఎలిమెంట్ ఈక్యూ ఆఫ్ ఏ కామా బిఎన్. రైట్. సో ఈక్యూని ఏమంటామంటే ఈని ఏమంటామంటే ఎలక్ట్రిక్ కర్వ్ అంటామండి. ఎలక్ట్రిక్ కర్వ్. రైట్. సో ఈ క్యూని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్ అంటాం, పీని ఏమంటాం ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఈని ఏమని కాల్ చేస్తాం, సో ఈని ఎలక్ట్రిక్ కర్వ్ అంటాం. సో క్యూని ప్రైమ్ నెంబర్ అంటామండి. ఇక్కడ ఏబి ఉన్నాయి కదా, సో ఈ ఏబిని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటామండి. ఇంటీజర్స్. రైట్. సో ఈ మీన్స్ ఎలక్ట్రిక్ కర్వ్, క్యూ మీన్స్ ప్రైమ్ నెంబర్ అండ్ ఏబిని ఇంటీజర్స్ అంటామండి. సో దీనికి ఏం జనరేట్ అవుతుందంటే జీ అనేది అని తీసుకోండి, క్యాపిటల్ జీ. ఓకే. సో క్యాపిటల్ జీ అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కర్వ్ అని. సో పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కర్వ్. పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కర్వ్. ఓకే. సో వీటిలో మనం ఒక లార్జ్ వాల్యూ తీసుకుంటాం, లార్జ్ వాల్యూ.
ఈ లార్జ్ వాల్యూని ఏమంటామంటే n అని చెప్పి కాల్ చేస్తాం. ఈ లార్జ్ వాల్యూని ఏమని కాల్ చేస్తాం? n అని చెప్పి కాల్ చేస్తాం. సో దీన్ని పబ్లిక్ కీ ఎలిమెంట్ అంటామండి. ఈ పార్ట్ని పబ్లిక్ కీ ఎలిమెంట్ అంటాం, రైట్? అలానే యూజర్ ఏ యూజర్ బి ఉన్నాయి. ఇక్కడ 2 యూజర్స్ ఉన్నారు. మనకి 2 యూజర్స్ ఏంటి? యూజర్ ఏ అండ్ యూజర్ బి. 2 యూజర్స్ ఉన్నారు. సెకండ్ పార్ట్ 2 ఏంటి? యూజర్ ఏ యూజర్ బి ఉన్నారు. ఈ యూజర్ ఏ ఏం చేస్తుందంటే పబ్లిక్ కీని ఫైండ్ అవుట్ చేస్తామండి. క్యాలిక్యులేట్ పబ్లిక్ కీ అంటే పిఏ. సో పిఏ ఈక్వల్ టు ఎన్ఏ ఇంటూ జిఎన్. సో జి అనేది పాయింట్ ఆఫ్ ఎలిప్టికల్, ఎన్ అనేది లార్జ్ వాల్యూ అని. ఓకే, సేమ్ అలానే యూజర్ బి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. యూజర్ బి కూడా పబ్లిక్ కీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో పబ్లిక్ కీ ఏంటి? ఈసారి ఇక్కడ ఎన్బి ఇంటూ జిఎన్. ఏబి అంటే ఇంటీజర్స్ అని అంటాం. జి అంటే ఎలిప్టిక్ కర్వ్, పాయింట్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్, ఎన్ అనేది లార్జ్ వాల్యూ అని. ఓకేనా? సో ఇక్కడ ఏబి అనేది ఏంటంటే ఇంటీజర్స్ అండి. ఇక్కడ ఈ అనేది ఒక ఎలిప్టిక్ కర్వ్, క్యూ అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఓకేనా? సో 2 పార్ట్స్ అయ్యాయి. మనం ఏం జనరేట్ చేస్తాం? ఇప్పుడు సీక్రెట్ కీ జనరేట్ చేయాలి. ఈ సీక్రెట్ కీకి ఇక్కడ ఎన్బి వాల్యూ వచ్చింది కదా, పీబీ వాల్యూ. ఈ పీబీ వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే ఎక్కడికి సెండ్ చేస్తుందంటే యూజర్ ఏకి సెండ్ చేస్తుంది. అలానే యూజర్ ఏకి వచ్చిన రిజల్ట్ పిఏ రిజల్ట్ని యూజర్ బికి సెండ్ చేస్తుంది, రైట్? ఇప్పుడు మనం సీక్రెట్ కీ జనరేట్ చేసుకోవాలి. సో సీక్రెట్ కీ ఏంటంటే సీక్రెట్ కీ అనేది ఏంటంటే ఇప్పుడు యూజర్ ఏకి సీక్రెట్ కీ ఉంటుంది, అలానే యూజర్ బికి సీక్రెట్ కీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ ఏకి ఫార్ములా ఏంటంటే కే ఈక్వల్ టు, కే మీన్స్ సీక్రెట్ కీ అండి, కే ఈక్వల్ టు ఎన్ఏ ఇంటూ, ఇక్కడ మనం ప్రీవియస్లో యూజర్ ఏ యూజర్ బి క్యాలిక్యులేట్ చేస్తాం పబ్లిక్కి. యూజర్ బికి వచ్చిన రిజల్ట్ని యూజర్ ఏకి స్టోర్ అయింది, అలానే యూజర్ ఏకి వచ్చిన రిజల్ట్ యూజర్ బిలో స్టోర్ అయింది. ఓకేనా? సో యూజర్ బికి వచ్చిన పబ్లిక్ కీని యూజర్ ఏకి సెండ్ చేసాం, అలానే యూజర్ ఏకి వచ్చిన పబ్లిక్ కీని పిఏని యూజర్ బికి సెండ్ చేసాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? యూజర్ బి రిజల్ట్ అంటే పీబీ అని. సేమ్ ఇలానే యూజర్ బిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సీక్రెట్ కీ ఫైండ్ అవుట్ చేయాలి. సీక్రెట్ కీ ఏంటి? కే ఈక్వల్ టు ఎన్బి ఇంటూ, సో ఇక్కడ యూజర్ ఏ ఫైండ్ అవుట్ చేసాం కదా పబ్లిక్ కి పిఏ రిజల్ట్ ఎక్కడికి సెండ్ చేసామని మనం యూజర్ బికి సెండ్ చేసాం. ఓకే, సో కే ఈక్వల్ టు ఎన్బి ఇంటూ ఏమొస్తుంది? పిఏ వస్తుంది. సో ఇది సీక్రెట్ కీ జనరేట్ చేయడం. ఓకేనా? సో ఇది సీక్రెట్ కీ. దీన్ని ఏమంటామంటే ఎలిప్టిక్ కర్వ్ అంటాము. సో ఇది ఎలిప్టిక్ కర్వ్ అలగడ్డం, రైట్? సో నెక్స్ట్ ఎల్గామల్ అల్గోరిథం. సో ఎల్గామల్ అల్గోరిథం అనేది ఏంటంటే, సో ఇది కూడా పబ్లిక్ కీ అల్గోరిథం అని మనం ప్రీవియస్లో డిస్కస్ చేసినట్టు. సో ఇది కూడా ఏంటంటే సో పబ్లిక్ కీ అల్గోరిథం, ఇది కూడా పబ్లిక్ కీ అల్గోరిథం. సో ఇది కూడా పబ్లిక్ కీ అల్గోరిథం. సో ఇదేం చేస్తుందంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథంకి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తున్నాం కదా, సో ఈ అల్గోరిథం ఏం చేస్తుందంటే మనం ఎన్క్రిప్ట్ చేసినప్పుడు 2 పార్ట్స్ చేస్తుంది. 2 పార్ట్స్ E1 E2, రైట్? సో E1 ఏమంటామంటే సెకండ్ పార్ట్ అంటాం, E1ని సెకండ్ పార్ట్ అంటాం, E2ని థర్డ్ పార్ట్ అంటాం. ఇది కొంచెం డిఫరెంట్ అంతే. ఓకే, సో ఎన్క్రిప్షన్ 2 పార్ట్స్ చేశాను, E1 E2 అని. E1ని సెకండ్ పార్ట్, E2ని థర్డ్ పార్ట్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఎన్క్రిప్షన్కి మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఈ సైఫర్ టెక్స్ట్ ఇన్పుట్స్ చేసినట్టయితే 2 పార్ట్స్ చేసినట్టు. 2 పార్ట్స్ అంటే సైఫర్ టెక్స్ట్ 1 అండ్ సైఫర్ టెక్స్ట్ 2. అంటే ఈ సైఫర్ టెక్స్ట్లో C1 C2 ఉన్నాయి. సైఫర్ టెక్స్ట్ 1 సైఫర్ టెక్స్ట్ 2 ఉన్నాయి, రైట్?
సో ఈ అల్గోరిథం ఒకసారి చూడండి. సో ఎలిప్టిక్ కర్వ్ అనేది ఏంటంటే ఇది పబ్లిక్ కీ అల్గోరిథం. ఎల్గామల్ అల్గోరిథం అనేది ఏంటి? ఎల్గామల్ cryptography is a public key crypto system. Public key crypto system, and it use asymmetric key. మనం యూస్ చేసే కీ ఏంటి? అసిమెట్రిక్ కీ. ఇందులో ఎన్ని కీస్ ఉంటాయి? 2 కీస్ ఉంటాయి. పబ్లిక్ కీ ఒకటి, ప్రైవేట్ కీ వస్తుంది. ఓకేనా? సో ఇట్ యూజ్ అసిమెట్రిక్ కీ. ఎందుకు? ఎన్క్రిప్షన్ పర్పస్. ఎన్క్రిప్షన్ communicating between 2 parties, అంటే యూజర్ ఏ, యూజర్ బి కి 2 parties and encrypting the message. So దీని ఎల్గామల్ అల్గోరిథం అంట. దిస్ ఈస్ క్రిప్టో సిస్టమ్. System is based on difficulty of finding discrete logarithm. In a cyclic group. సో మనం కీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం కదా. సో కీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కీకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది ఎవరంటే డిస్క్రీట్ లాగరిథం. సో డిస్క్రీట్ లాగరిథం ఏంటంటే యూజర్స్కి ఈజీగాను, హ్యాకర్కి డిఫికల్ట్గాను ఉంటుంది. రైట్? సో మనం ఈ కీస్ ఏ కీ కన్నా సరే సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది ఏంటంటే డిస్క్రీట్ లాగరిథం అనమాట. డిస్క్రీట్ లాగరిథం యూజర్స్కి, యూజర్ ఏ, యూజర్ బికి ఈజీగా ఉంటుంది. హ్యాకర్కి ఎలా ఉంటుందంటే డిఫికల్ట్గా ఉంటుంది. రైట్? సో ఇది ఎల్గామల్ అల్గోరిథం. సో ఈ అల్గోరిథం కూడా మనం ఈ అల్గోరిథం కూడా 3 పార్ట్స్ చేయండి. 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఏంటంటే కీ జనరేషన్ ఒకటి, ఎన్క్రిప్షన్ ఒకటి, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ 3 పార్ట్స్ అండి. ఒకటి key generation, second one encryption, and third one decryption. Right? 3 parts. So first identi key generation. Key generation ki meer oka number select cheskondi, adi prime number. Select large prime number. సో దానికి పి అని చెప్పి నేమ్ ఇవ్వాలి. ఒక లార్జ్ ప్రైమ్ నెంబర్ తీసుకోండి, ఆ లార్జ్ ప్రైమ్ నెంబర్కి పి అని చెప్పి నేమ్ ఇవ్వాలి. ఇది స్టెప్ 1. రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్క్రిప్షన్ని 2 పార్ట్స్ చేయండి. ఎన్క్రిప్షన్ని ఇక్కడ 2 పార్ట్స్ చేయండి. ఎన్క్రిప్షన్ ఎన్క్రిప్షన్ 2 పార్ట్స్ చేయండి. ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి సైఫర్ టెక్స్ట్ 1, సైఫర్ టెక్స్ట్ 2. ఓకే, అంటే ఇక్కడ నేను ఎన్క్రిప్షన్ అని వర్డ్ యూస్ చేశాను కాబట్టి ఎన్క్రిప్షన్ 1 E1 అండ్ ఎన్క్రిప్షన్ 2 E2. సో ఎన్క్రిప్షన్ 1 E1 అండ్ ఎన్క్రిప్షన్ 2 E2. ఓకే, సో E1ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. E1ని మనమే సెలెక్ట్ చేస్తాం. E2ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. E1ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, E2ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? సో E1ని నేను ఏమంటానంటే సెకండ్ పార్ట్ అంటాను. E1 ఏమంటానంటే సెకండ్ పార్ట్ అంటాను. సో ఎన్క్రిప్షన్ ఫస్ట్ పార్ట్ అయితే E1 అనేది సెకండ్ పార్ట్, E2 అనేది థర్డ్ పార్ట్. రైట్? సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, E1ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో E1ని సెలెక్ట్ చేయడానికి నేనేం తీసుకున్నానంటే పబ్లిక్ కీ అని చెప్పి తీసుకున్నాను. ఎన్క్రిప్షన్ E1 సెలెక్ట్ చేసుకుని ఈ ఎన్క్రిప్ట్ చేయడానికి నేను ఏం తీసుకున్నానంటే పబ్లిక్ కీ అనమాట.
సో పబ్లిక్ కీ, రైట్. సేమ్ అలానే ఇప్పుడు E2ని ఫైండ్ అవుట్ చేయాలి. E2ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎన్క్రిప్షన్ పబ్లిక్ కీ అని, ఎన్క్రిప్షన్ పబ్లిక్ కీ. ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? E2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ E2 ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే E1 అంటే సెకండ్ పార్ట్, ఓకే, ఎన్క్రిప్షన్లో సెకండ్ పార్ట్ అండి E1 పవర్ D mod Pn, mod P, ఇది ఫార్ములా అండి. ఓకే, సో P అనేది ఒక లార్జ్ ప్రైమ్ నెంబర్, ఇక్కడ మనం తీసుకున్నాం కదా, P అనేది ఒక లార్జ్ ప్రైమ్ నెంబర్, D అనేది ప్రైవేట్ కీ అని. D అనేది ఏంటంటే ప్రైవేట్ కీ, డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. D అనేది ఏంటి? ప్రైవేట్ కీ, మనం డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో ఇది కీ జనరేషన్ అండి, కీ జనరేషన్. సో చూడండి ఇక్కడ నేను పబ్లిక్ కీ తీసుకున్నాను. సో పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్కి యూజ్ చేశాను. ఇక్కడ కూడా ఎన్క్రిప్షన్కి ఏం యూజ్ చేశాను? పబ్లిక్ కీ యూజ్ చేశాను, పబ్లిక్ కీ, రైట్. ఇక్కడ నేను ప్రైవేట్ కీని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రైవేట్ కీ, సో ప్రైవేట్ కీ దేనికి యూజ్ చేస్తాను? నేను డీక్రిప్షన్కి యూజ్ చేస్తాను. సో ప్రైవేట్ కీ దేనికి యూజ్ చేస్తాను? డీక్రిప్షన్కి యూజ్ చేస్తాను. ఈ డీక్రిప్షన్కి నేను తీసుకునే కీ ఏంటంటే ప్రైవేట్ కీ అండి, డి అని చెప్పి నేను తీసుకుంటాను. డి ఇక్కడ చూడండి, మనం E2ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు E1 పవర్ D mod Pn, ఓకే. సో డీని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. సో డీని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. సో ఇది కీ జనరేషన్. కీ జనరేషన్లో ఇక్కడ ఎన్క్రిప్షన్కి E1 ఉంటుంది అండ్ E2 ఉంటుంది, ఓకేనా, E1 అండ్ E2 అని. సో E1 ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. E1 ఏం చేస్తాం? మనం సెలెక్ట్ చేస్తాం. ఈ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఎన్క్రిప్షన్ ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ అని E1, రైట్. E2ని ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. E2ని మనం ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ చేస్తాం. E2ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఎన్క్రిప్షన్ పబ్లిక్ కీ. సో దాన్ని ఏమంటామంటే E2 అని చెప్పి కాల్ చేస్తాం. E2. సో ఇక్కడ E2 ఫార్మ్ ఏంటంటే E2 ఈక్వల్ టు E1 పవర్ D mod Pn. సో P అనేది ప్రైమ్ నెంబర్. సో P అనేది ప్రైమ్ నెంబర్ అండి, ఇది ఫార్ములా. E2 ఫార్ములా ఏంటి? E1 పవర్ D mod Pn. D అనేది ప్రైమ్ ఒక కీ అండి, ప్రైవేట్ కీ. E1 అనేది మనం ఇక్కడ ఎన్క్రిప్షన్ 2 పార్ట్స్ చేసాం కదా, ఒక పార్ట్ సెకండ్ పార్ట్, ఇంకో పార్ట్ థర్డ్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఎన్క్రిప్షన్కి పబ్లిక్కి E1 అని చెప్పి మనమే సెలెక్ట్ చేస్తాం. థర్డ్ పార్ట్లో మనం E2ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో అలా వచ్చింది E1 అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నదే E1. D అనేది ఒక ప్రైవేట్ కీ అండి, రైట్. సో ఇప్పుడు మనకి పబ్లిక్ కీ అయిపోయింది, ప్రైవేట్ కీ చూడండి. సో ప్రైవేట్ కీ ఏంటంటే, సో ప్రైవేట్ కీని మనం D అని చెప్పి తీసుకుంటామండి. ప్రైవేట్ కీని మనం D అని చెప్పి తీసుకుంటాం, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పబ్లిక్ కీలు ఏమన్నా ఉన్నాయి? E1 అనేది పబ్లిక్ కీ, E2 అనేది పబ్లిక్ కీ, ఓకేనా. సో ఇక్కడ mod P కూడా పబ్లిక్ కీ అండి. ఎటు వచ్చి N ఒకటి, D ఒకటే ప్రైవేట్ కీ, ఓకే. సో పబ్లిక్ కీ ఏంటి? E1, E2, P. సో 3 పబ్లిక్ కీలే. సో ప్రైవేట్ కీ ఏంటి? D ఒకటే ప్రైవేట్ కీ. సో దీన్ని ఏమంటామంటే కీ జనరేషన్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే కీ జనరేషన్ అంటాం. నెక్స్ట్ కీ వెరిఫికేషన్ అండి, ఓకేనా. సో ఈ పార్ట్ని ఏమంటామంటే కీ జనరేషన్ అంటాం. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అండి, సెకండ్ పార్ట్ ఎన్క్రిప్షన్ చూడండి. సో ఎన్క్రిప్షన్ని నేను ఒక ర్యాండమ్ ఇంటిజర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ ర్యాండమ్ ఇంటీజర్.
ర్యాండమ్ ఇంటిజర్ని ఆర్ అని చెప్పి కాల్ చేయండి. ఒక ర్యాండమ్ ఇంటిజర్ని తీసుకున్నాను ఆర్ అని. సో తర్వాత ఇక్కడ ఎన్క్రిప్షన్ చేయడానికి ఎన్క్రిప్షన్ 1 ఎన్క్రిప్షన్ 2 అని చెప్పి తీసుకున్నాను నేను, రైట్. అంటే ఎన్క్రిప్షన్ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి సైఫర్ టెక్స్ట్. సో సైఫర్ టెక్స్ట్ కూడా అలాగే తీసుకోవచ్చు కదా, సైఫర్ టెక్స్ట్ 1 సైఫర్ టెక్స్ట్ 2, రైట్. అలానే ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే సైఫర్ టెక్స్ట్ తీసుకున్నా. సైఫర్ టెక్స్ట్ అనేది C1 C2, సైఫర్ టెక్స్ట్ 1 అండ్ సైఫర్ టెక్స్ట్ 1. సో సైఫర్ టెక్స్ట్ 1 ఫార్మ్ ఏంటంటే మనం ఎన్క్రిప్ట్ చేసాం కదా E1 పవర్ R mod Pn. సో R అనేది ర్యాండమ్ ఇంటీజర్, సో R అనేది ఒక ర్యాండమ్ ఇంటీజర్, P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అని. E1 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా కీ జనరేట్ చేసినప్పుడు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం E1ని. సో ఇక్కడ తీసుకున్నది E1 సైఫర్ టెక్స్ట్ 1కి, రైట్. ఇప్పుడు R అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం ర్యాండమ్ ఇంటీజర్, దాన్ని ఏమంటామంటే C1 అంటామండి, అంటే సైఫర్ టెక్స్ట్ 1 అని అర్థం. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ 2 అండి. సో సైఫర్ టెక్స్ట్ 2లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక ప్లేన్ టెక్స్ట్ తీసుకుంటాం కదా, ప్లేన్ టెక్స్ట్. సో ప్లేన్ టెక్స్ట్ని తీసుకోండి, ఆ ప్లేన్ టెక్స్ట్ని C2తో మల్టిప్లై చేయండి, E2తో, ఎన్క్రిప్షన్ 2తో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే E⁴ ఇంటూ mod P. సో చూడండి, మన C2 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం తీసుకున్న ప్లేన్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేన్ టెక్స్ట్ ఇంటూ E⁴ అండి. E2 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి ఫార్ములా? E1 పవర్ D mod P. ఈ వచ్చిన రిజల్ట్ E2లో ఉంది. సో ఈ E2 పవర్ ఇక్కడ మనం R తీసుకున్నాం. R అనేది ఏంటంటే ర్యాండమ్ ఇంటీజర్, ఓకేనా. సో ప్లేన్ టెక్స్ట్ ఇంటూ E2 పవర్ R. సో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. వచ్చిన రిజల్ట్ని mod P క్యాలిక్యులేట్ చేయండి. P అనేది ప్రైమ్ నెంబర్ అనమాట. సో అప్పుడు మనకి సైఫర్ టెక్స్ట్ వస్తుంది. సో సైఫర్ టెక్స్ట్ ఏంటి? సైఫర్ టెక్స్ట్లో ఏమన్నట్టు C1 C2. అలానే ఎన్క్రిప్షన్ ఈక్వల్ టు ఎన్క్రిప్షన్ 1 ఎన్క్రిప్షన్ 2, అది అలా ఇలా అనమాట, ఓకేనా. సో సైఫర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సైఫర్ టెక్స్ట్ 1 సైఫర్ టెక్స్ట్ 2. సో దీన్ని ఎన్క్రిప్షన్ పార్ట్ అంటామండి, ఓకేనా. ఈ పార్ట్ ఏంటంటే ఎన్క్రిప్షన్ పార్ట్. లాస్ట్ పార్ట్ అండి డీక్రిప్షన్ పార్ట్. సో డీక్రిప్షన్ పార్ట్లో ఏంటంటే మనకి ప్లేన్ టెక్స్ట్ కావాలి. డీక్రిప్ట్ అయితే మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ ప్లేన్ టెక్స్ట్ వస్తుందండి. సో ప్లేన్ టెక్స్ట్ రావాలంటే మనకి C2 తెలియాలి. C2 ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. C2 ఫార్మ్ ఏంటి? ప్లేన్ టెక్స్ట్ ఇంటూ E2 పవర్ R mod P క్యాల్కులేట్ చేసాం కదా. సో అది ఇక్కడ C2 అండి. ఈ C2 ఇంటూ C1 పవర్ D అని, C1 పవర్ D. సో C1 అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం చూసారా, E1 పవర్ R mod P. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, వచ్చింది కదా C1, ఇది C1లో ఉంటుంది. D అనేది మనం పబ్లిక్ కీని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది కదా, ప్రైవేట్ కీని ఏమన్నాం? D అన్నామండి, ఆ D అనమాట, ఓకే. సో C2 ఇంటూ C1 పవర్ D, ఓకే. సో దీనికి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్వర్స్. సో అప్పుడు మనం mod P క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, మనకి డీక్రిప్షన్కి ఏంటంటే ప్లేన్ టెక్స్ట్ రావాలి. సో ప్లేన్ టెక్స్ట్ రావాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే C2 ఇంటూ C1 పవర్ D ఇన్వర్స్ mod Pని క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్లేన్ టెక్స్ట్ వస్తుంది, ఓకేనా. సో C2 అనేది ఈ ఎన్క్రిప్షన్లో మనం క్యాలిక్యులేట్ చేసింది ఈ ఫార్ములా, ప్లేన్ టెక్స్ట్ ఇంటూ E2 పవర్ R mod P. C1 అనేది మనం మళ్ళీ ఎన్క్రిప్షన్లో మనం ఫైండ్ అవుట్ చేసింది E1 పవర్ R mod P అనేది, ఓకే. సో D అనేది ప్రైవేట్ కీ అండి, దీనికి ఇన్వర్స్ చేయండి. వచ్చిన రిజల్ట్ని mod P క్యాలిక్యులేట్ చేయండి. P అనేది ప్రైమ్ నెంబర్, ఓకే. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్లేన్ టెక్స్ట్ వస్తుంది, ఓకే. సో దీన్ని అల్గామల్ అల్గారిథం అంటారు.
సో దీన్ని ఎల్గామల్ అల్గోరిథం అంటాం. సో ఈ అల్గోరిథంని నేను 3 పార్ట్స్ చేశాను. కీ జనరేషన్, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో ఇక్కడ కీ జనరేషన్కి ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, అది కూడా లార్జ్ నెంబర్. ఎన్క్రిప్ట్ చేయడానికి నేను 2 పార్ట్స్ డివైడ్ చేశాను, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అని. సెకండ్ పార్ట్ని E1, థర్డ్ పార్ట్ని E2 అని చెప్పి నేమ్ ఇచ్చాను. E1 అనేది ఏంటంటే పబ్లిక్ కీ, ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ. E2 కూడా సేమ్, ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీనే. సో E1ని మనం సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ E2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. E2 ఫైండ్ అవుట్ చేయడానికి E1 పవర్ D mod P. ఇక్కడ D అనేది ఏంటంటే ప్రైవేట్ కీ అండి, రైట్. సో ఇది కీ జనరేషన్. అలానే ఇప్పుడు ఎన్క్రిప్షన్ పార్ట్ అండి, ఇది సెకండ్ పార్ట్. ఎన్క్రిప్షన్ పార్ట్ ఏంటంటే ర్యాండమ్గా ఒక ఇంటిజర్ని సెలెక్ట్ చేసుకోండి మీరే. సో దాన్ని R అని చెప్పి నేమ్ ఇవ్వండి. సో ఎన్క్రిప్షన్కి ఇక్కడ సైఫర్ టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. ఈ సైఫర్ టెక్స్ట్ నేను 2 పార్ట్స్ చేశాను, C1 అండ్ C2 అని. ఇక్కడ C1కి ఏం ఫార్ములా అంటే E1 పవర్ R mod P క్యాలిక్యులేట్ చేయాలి. E1 పవర్ R mod P. R అంటే ర్యాండమ్గా మనం జనరేట్ చేసుకున్న ఇంటీజర్ అని, ఓకేనా. సో C2 అని, C2 అనేది ఏంటంటే ఒక మనం తీసుకున్న ప్లేన్ టెక్స్ట్ ఇంటూ E2 పవర్ R mod P ని క్యాలిక్యులేట్ చేస్తే C2 వస్తుంది, ఓకేనా. సో దీన్ని ఎన్క్రిప్షన్ పార్ట్ అంటాం. అలానే డీక్రిప్షన్ పార్ట్ ఏంటంటే మనకి ప్లేన్ టెక్స్ట్ కావాలండి డీక్రిప్షన్కి. డీక్రిప్షన్ పార్ట్ ఏంటంటే C2 ఇంటూ C1 పవర్ D ఇన్వర్స్ mod P. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుంది, ప్లేన్ టెక్స్ట్ వస్తుంది, ఓకేనా. సో దీన్ని ఎల్గామల్ అల్గోరిథం అంటాం.